హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానములు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో చాలామంది వారి అధికారుల దయను పొందడానికి, ప్రమోషన్స్ పొందడానికి, వారిని ఇంప్రెస్ చేసే కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలంట. దేవుడు తన యందు భయభక్తులు నిలిపే వారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు ఆయన దృష్టికి శ్రేష్ఠులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువే స్వయంగా మాట సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతి న్యాయములను జరిగించే వారిని, అబద్ధమును అసత్యమును అసహించుకొని న్యాయమును జరిగించే వారిని, విరిగి నలిగిన మనస్సు గల వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులను, సత్య మార్గంలో నడిచే వారిని, సత్యమును కొనసాగించే వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అబద్ధికులను ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. అసత్యముగా నడుచుకునే వారిని ఆయన ఇష్టపడట్లేదు, కానీ యథార్థవంతులుగా గూడారాన్ని ఆయన వర్ధిల్లింపజేస్తాడంట. సత్యవర్తనలు ఆయనకు ఇష్టలంట. విరిగి నలిగిన మనస్సు గల వారిని ఆయన లక్ష్య పెట్టే దేవుడంట. తన యందు విశ్వాసం ఉంచుచున్న భక్తులను ఆయన ఎరిగి ఉన్న దేవుడంట. వారిని నిరంతరము ప్రేమతో ఆయన వారిని నడిపిస్తాడంట. వారి దేవుని దృష్టికి వారు ఎంతో శ్రేష్టమైన వారిని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ భక్తిలో యథార్థత ఉందా, న్యాయం ఉందా, విశ్వాసం ఉందా? విరిగి నలిగిన హృదయంతో మీరు దేవుని యొద్దకు వస్తున్నారా? మీ భక్తిలో లోపము ఉన్నట్లయితే సరిచేసుకోండి. తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.